keep side heading vibrant villages program. Vibrant villages program స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ చూద్దాం. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్, రీసెంట్గా లాంచ్ అయింది, 2023 ఫిబ్రవరిలో లాంచ్ అయింది. దాని పేరు వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి మనం చూసామంటే, సో టు కౌంటర్ చైనా, బట్ చైనా వాట్ చైనా ఈజ్ డూయింగ్ దట్ బిగ్గెస్ట్ సెక్యూరిటీ టు ద బోర్డర్ రీజన్స్ అనేది ఆర్మీ కూడా కాదు, విలేజర్స్. అక్కడ ఉన్న విలేజర్స్ అనేవాళ్ళు క్యాన్ యాక్ట్ యాస్ ఏ గుడ్ సెక్యూరిటీ. అక్కడ ఏం జరుగుతుంది ఆపోజిట్ బోర్డర్లో అనే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. ఏమైనా సెక్యూరిటీ వైలేషన్స్, వాళ్ళు ఏమైనా మన ఏరియాలోకి చొరబడి వస్తే అటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలిగేది అక్కడున్న విలేజర్స్. అక్కడున్న మనం మొత్తం థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఒక్క బోర్డర్ని గస్తీ గడ్డం అనేది చాలా కష్టం. అక్కడక్కడ విలేజర్స్ ఉన్నారంటే మనం వాళ్ళని యూజ్ చేసుకొని ఆ సెక్యూరిటీ అనేది తెచ్చుకోగలుగుతాం. కానీ ఏమవుతుందంటే ఆఫ్టర్ దిస్ డెవలప్మెంట్, గ్లోబలైజేషన్, వీటన్నిటి వల్ల సరైన లైవ్లీహుడ్స్ అనేది అక్కడ లేక వాళ్ళందరూ మైగ్రేట్ అయిపోయి సిటీస్కి, టౌన్స్కి వెళ్ళిపోతున్నారు. సో అక్కడ ఎవరు ఉండట్లేదు, దానివల్ల మనకి సెక్యూరిటీ ఇష్యూస్ అనేది వస్తుంది. అప్పుడప్పుడు చైనా ఆర్మీ సోల్జర్స్ కానీ లోపలికి ఇంట్రూడ్ అయ్యి మన ఒక సెక్యూరిటీ కానీ లేదా ఏదైనా సర్వేలెన్స్ చేసినప్పుడు మనం ఏం పట్టుకోలేకపోతున్నాం అనమాట. సో అందుకనేసి ఈ విలేజెస్, బోర్డర్లో ఉండే విలేజెస్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళకంటూ ప్రాపర్ లైవ్లీహుడ్స్ అనేది మనం జనరేట్ చేయాలి అనే ఉద్దేశంతో మనము ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ లాంచ్ చేసాము. సో ఇది 4,800 crores ప్రాజెక్టు. 2022 డిక్టేట్ చేస్తాను టు 2025, 26కి. సో దే విల్ ఇన్వెస్ట్ 4,800 crores ఇన్వెస్ట్ చేసి అక్కడ రోడ్స్, లైవ్లీహుడ్ అనేది ఇంప్రూవ్ చేస్తారు, టూరిజం అనేది జనరేట్ చేస్తారు. టూరిజం అనేది మనం క్రియేట్ చేయగలిగామంటే చాలామంది అవుట్ సైడ్ వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. మొన్న రీసెంట్గా Feb 2023లో లాంచ్ చేశారు. సో రైట్ డౌన్ నోట్స్, కీప్ సైడ్ హెడ్డింగ్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. అండర్ దిస్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ డెవలపింగ్ villages in the states of Arunachal Pradesh, Himachal Pradesh, Sikkim, Uttarakhand, and Ladakh. సో ఈ 5 states లడాక్ యూనియన్ టెరిటరీ. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ జరుగుతుంది. సో నెక్స్ట్ బడ్జెట్ అవుట్లే నోడుదండి, బడ్జెట్ అవుట్లే 4,800 crores. నెక్స్ట్ టైం పీరియడ్ 2022, 23 to 2025, 26. One of the most important initiative of defense scheme this year is IDX. Very important. To promote innovations in the defense, they have launched a scheme IDX. IDX అనే స్కీమ్ తీసుకొచ్చి దీని కింద మల్టిపుల్ ఇనిషియేటివ్స్ అనేది చేస్తున్నారు. సో ఓవరాల్గా డిఫెన్స్లో ఇన్నోవేషన్స్ చేయాలి అనే ఉద్దేశంతో ఇది లాంచ్ చేశారు. దీని కింద కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ అనేవి ఉన్నాయి. వీళ్ళ ఆధ్వర్యంలో కొన్ని జరుగుతున్నాయి. ఒకటి స్ప్రింట్, నేను డిక్టేట్ చేస్తాను. ఒకటి స్ప్రింట్ స్కీమ్ నావీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనికి ఐడిఎక్స్ ఒక కొలాబరేషన్ అనేది ఉంది. ఈ స్ప్రింట్ స్కీమ్ కింద ఏంటంటే నావీ వాళ్ళు ఒక 75 అడ్వాన్స్డ్ న్యూ టెక్నాలజీస్ని, కొత్తవి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని డెవలప్ చేసే ఛాలెంజ్ అనేది తీసుకున్నారు. దానికి పెట్టిన పేరు స్ప్రింట్. సో స్ప్రింట్ స్కీమ్ కింద నావీ వాళ్ళు 75 అడ్వాన్స్డ్ అండ్ న్యూ టెక్నాలజీస్ అనేది మనం డెవలప్ చేస్తాం. దట్ ఈస్ ద ఛాలెంజ్. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇండస్ ఎక్స్. ఇది ఐడిఎక్స్ వాళ్ళు మరియు యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ వాళ్ళు కలిపి యుఎస్ఏలో పెట్టిన ఒక మీటింగు ఇండస్ ఎక్స్, ఒక కాన్ఫరెన్స్ ఇండస్ ఎక్స్. దీని కింద ఇండియా యుఎస్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఎలా చేయాలి, ఏమేమి టెక్నాలజీస్ ట్రాన్స్ఫర్ చేయాలి అనే అన్ని ఈ ఇండస్ ఎక్స్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ 3
వెరీ ఇంపార్టెంట్ ఇయర్. సో నోట్ డౌన్. ఫస్ట్ ఐడిఎక్స్. సో ఇంకొకటి యుఎస్ఏ కింద ఐసిఈటి అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. సో అదేంటంటే ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఇది కూడా యుఎస్ఏ ఇండియా డిఫెన్స్ పార్ట్నర్షిప్కి సంబంధించింది. సో ఐసెట్ ఎవరితో చేసుకున్నామంటే మనం అది యుఎస్ఏతో చేసుకున్నాం. సో క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిలో జాయింట్ రీసెర్చ్ అనేది చేస్తాము, అదేవిధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. సో ఇది జరిగినప్పుడే మనకి GE 414 అనేది ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పారు మనకి. సో దట్స్ ఇంపార్టెంట్. సో మనం యుఎస్ఏ నుంచి ఇప్పుడు దాకా ఇంపోర్ట్ చేసుకున్న ఎక్విప్మెంట్స్ ఏమైనా చెప్పగలరా? హెలికాప్టర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ హెలికాప్టర్ అపాచీ, చినూక్, ఇది అటాక్ హెలికాప్టర్ చినూక్. ఇంకా డ్రోన్స్లో మనం ఒక డ్రోన్ డిస్కస్ చేసాం, MQ-9B ప్రిడేటర్ డ్రోన్, స్కై గార్డియన్, సీ గార్డియన్ అని పేరు కూడా ఉన్నాయి. ఇది కూడా మనం యుఎస్ఏ నుంచి తెచ్చుకున్నాం. సో వెరీ ఇంపార్టెంట్లా కొన్నిసార్లు మనం ఎవరి నుంచి తీసుకున్నామని కూడా అడగవచ్చు. అలానే రష్యాది కూడా మనం తెలుసుకోవాలి. మనకి ఎక్కువ పార్ట్నర్షిప్ ఉండేది యుఎస్ఏ, రష్యా, ఇజ్రాయెల్, వీళ్ళ నుంచే ఎక్కువ కొలాబరేషన్స్ అనేవి ఉంటాయి. కొన్ని ఫ్రాన్స్ కూడా ఉంటాయి. సో మనం అన్నీ గుర్తుపెట్టుకుంటే బెటర్. ఇట్లా ఎవరెవరి నుంచి ఏమొచ్చాయి అనేది ఒక స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకుంటే మనకు ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఐడిఎక్స్, కీప్స్ ఐడియా, ది లాస్ట్ టాపిక్ ఫర్ టుడే. ఐడిఎక్స్ in bracket innovations for defense excellence, launched in 2018. సో ఆబ్జెక్టివ్ అనేది మీకు తెలిసే ఉంటుంది, జస్ట్ ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్స్, మోడర్నైజేషన్ ఆఫ్ ద డిఫెన్స్ ఎక్విప్మెంట్. సో సేమ్ థింగ్. సో ఇండియా ఎక్కువ డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఏ కంట్రీ నుంచి చేస్తుంది? లాస్ట్ క్లాస్ మనం చూసాం, రష్యా నుంచి. హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఇంపోర్ట్స్ మనం చేసింది రష్యా నుంచి. గ్లోబల్ హైయెస్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఇంపోర్టర్ ఎవరు? సిప్రీ రిపోర్ట్ ప్రకారం 22 TSPSC క్వశ్చన్స్. ఇండియా. ఎక్స్పోర్టర్ వచ్చి యుఎస్ఏ, ఇంపోర్టర్ వచ్చి ఇండియా సిప్రీ రిపోర్ట్ ప్రకారం. సో మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎంత లాస్ట్ ఇయర్ 2020-23? 16,000, అరౌండ్ 16,000. It's very important, and it's a record exports from India. Our target is 35,000 crores by 2025 or $5 billion by 2025. Defense exports manakunna targets. So adi. So note down next. So innovations for defense excellence manaki objective telusu, no need to note down. So next, sprint scheme. Note down. To promote development of new defense technologies by domestic companies. Aim. Next point, aim to induct at least 75 new indigenous technologies or products into Indian Navy. So next point, launched in 2022. ఇవి మనము ఎస్ఏలో కూడా రాయొచ్చు. ఇవన్నీ ఎస్ఏలో సపోజ్ 2020 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో, మెయిన్స్లో ఇండియా చైనా గురించి అడిగారు. గ్రూప్ 1లో ఏబిపిఎస్సి చైనాతో మనకున్న గొడవల గురించి, వైరుధ్యం గురించి అడిగారు. సో మనం అక్కడ సొల్యూషన్స్లో రాయొచ్చు, లేదా రికమెండేషన్స్లో రాయొచ్చు.
ఈ ఐడిఎక్స్ స్ప్రింట్ ఇటువంటి స్కీమ్స్ని మనం బెటర్గా ప్రమోట్ చేసి ఇండిజినేషన్ ఆఫ్ ద డిఫెన్స్ అనేది మనం చెయ్యాలి. అదేవిధంగా మన టార్గెట్స్ మీకైతే టార్గెట్స్ చెప్పాము $5 billion ఆఫ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ మనం అక్కడ రాయొచ్చు. మనం చైనాతో ఎదుర్కొనాలంటే వన్ థింగ్ దట్ వీ షుడ్ డూ ఈజ్ ఇంప్రూవ్ అవర్ క్యాపబిలిటీస్. అది మనం సొల్యూషన్స్లో మ్యాండేటరీ రాయాలి. అక్కడ రాసినప్పుడు ఏదైనా ఎస్సేలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్ అనేది తీసుకొని రావాలి. డిఫెన్స్ రిలేటెడ్ ఎస్సేస్ కానీ ఇటువంటి వన్ ఆఫ్ ద డైమెన్షన్ డిఫెన్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ఐడిఎక్స్ కానీ ఇంకేవైతే స్కీమ్స్ ఉన్నాయో, మన ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ గురించి ఒక ఎస్సే వచ్చిందంటే ఇప్పుడు ఐసెట్ దీని గురించి మెన్షన్ చేయాలి. వన్ ఆఫ్ ద డైమెన్షన్ అనేది డిఫెన్స్ డైమెన్షన్ అయితే ఆల్రెడీ మనకున్న అగ్రిమెంట్స్లో ఇటువంటి అగ్రిమెంట్స్ని మనం బెటర్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేది మనం జనరేట్ చేయగలుగుతాం. మీ దగ్గర ఫైనాన్స్ ఉంది, మా దగ్గర హ్యూమన్ పవర్ ఉంది, ఇద్దరం కలిసామంటే ఖచ్చితంగా బెటర్ టెక్నాలజీస్ తీసుకొని రాగలము. ఇటువంటి పాయింట్స్ రాసేటప్పుడు ఇటువంటి ఇనిషియేటివ్స్ మెన్షన్ చేస్తే మీకు వేరే వాళ్ళకి చాలా డిఫరెన్స్ అనేది తీసుకొస్తుంది. ఈ విధంగా ప్రిలిమ్స్ని కూడా మనము మెయిన్స్లో యూస్ చేయొచ్చు. అందుకని ఈ స్కీమ్స్ జస్ట్ ఏదో కొన్ని ప్రొవిజన్స్ గుర్తుపెట్టుకోకుండా ఇటువంటిని ఎలాగ మెయిన్స్లో లింక్ చేయాలి, ఏ డైమెన్షన్లో మనం రాయొచ్చు అనేది వెరీ ఇంపార్టెంట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ లింకేజ్ అనేది ఒక స్టూడెంట్ అనేది ఖచ్చితంగా జనరేట్ చేయాలి. సో దిస్ ఈజ్ రిలేటింగ్ టు స్ప్రింట్ స్కీమ్. సో నెక్స్ట్ అక్కడ ఒక మంచి పాయింట్ ఉంది, యూ కెన్ మెన్షన్ ఇన్ ద ఎస్సే, ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ నావీ ఫ్రమ్ ఏ బయర్స్ నావీ టు బిల్డర్స్ నావీ. మనం ఎస్ఏలో రాసేటప్పుడు బయర్స్ ఆర్మీ టు బిల్డర్స్ ఆర్మీ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఎట్లయితే నరేంద్ర మోడీ ఇటువంటి స్టేట్మెంట్స్ యూస్ చేస్తారో ఇటువంటివి కానీ మనం ఎస్ఏలో రాయగలిగామంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కడెక్కడైతే స్పెషల్గా ఇటువంటి మనం జనరేట్ వస్తాయో ఎగ్జామ్స్లో మనం చదువుకునేటప్పుడు అవన్నీ మనం నోట్ చేసి పెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇతను ఈ నావీ స్కీమ్ కింద బయర్స్ నావీ టు బిల్డర్స్ నావీ అని రాశారు. మనం బయర్స్ ఆర్మీ టు బిల్డర్స్ ఆర్మీ అని మనం మెన్షన్ చేయగలిగామంటే ఎగ్జామ్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా 1-2 పాయింట్స్ మార్క్స్ అనేది ఎక్కువ జనరేట్ చేయాలి. ఈవెన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ మామూలు వాటిలో కూడా యూ క్యాన్ మెన్షన్ ఇన్ ద కన్క్లూజన్స్, వెరీ ఇంపాక్ట్ఫుల్. సో దట్ ఈస్. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్, కీప్ సైడ్ హెడ్డింగ్ ఐసెట్. ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ and emerging technologies. Initiative on critical and emerging technologies. So note down, it is a strategic partnership with the USA in advanced technologies. సో మనం ఈ ఇనిషియేటివ్ కింద అన్ని టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్, డిఫెన్స్ అన్నిట్లో మనం కొలాబరేట్ అవుతాం. సో జస్ట్ రిమెంబర్ దట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అంటే బ్రాడర్ డైమెన్షన్లో అన్నీ వస్తాయి. సో నెక్స్ట్ పాయింట్, ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ January 2023. It was launched in January 2023 and run by the National Security Council of both the countries. సో అక్కడే నెక్స్ట్ ఇండస్ ఎక్స్, లాస్ట్ పాయింట్ ఇండస్ ఎక్స్. సో ఈ ఐసెట్ కిందే మనం చేస్తున్నాం. ఈ ఐసెట్ కింద ఐడిఎక్స్, యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ వాళ్ళందరూ కలిసి ఇండస్ ఎక్స్ అనేది నిర్వహిస్తున్నాం. సో కీప్ సైడ్ హెడ్డింగ్ ఇండస్ ఎక్స్. నోట్ డౌన్, ఇండియా
ఇండియా, యుఎస్ఏ, డిఫెన్స్ యాక్సెలరేషన్ ఎకోసిస్టమ్. ఇండియా, యుఎస్, డిఫెన్స్ యాక్సెల్, దానికి పేరు ఇండస్ ఎక్స్ అంటే దాని పేరు. సో జస్ట్ ఇది అట్ ద కన్క్లూజన్ ఏంటంటే ఇండియా యుఎస్ డిఫెన్స్ కోఆపరేషన్కి సంబంధించింది. సో సో లాస్ట్ టైం మనము ఫస్ట్ రఫాలే ఉమెన్ పైలట్ చూసాము. ఎవరు? శివంగి సింగ్ అని చూసాము. సో అట్లానే ఇంకొకటి న్యూస్లో ఉంది, ఫర్గట్ టు టెల్ యూ, ఫస్ట్ ఉమెన్ కమాండింగ్ ఆఫీసర్ ఫర్ నేవల్ షిప్. సో ఫస్ట్ ఉమెన్ కమాండింగ్ ఆఫీసర్ ఇన్ నేవల్ షిప్. Admiral R. Harikumar. So it is recently news. First woman commanding officer in naval ship. ఒక నావల్ షిప్కి కమాండింగ్ ఆఫీసర్ని ఫస్ట్ టైం ఉమెన్ పెట్టిన ఆమె పేరు ఆర్ హరికుమార్. సో సొసైటీలో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇటువంటి క్వశ్చన్స్ సొసైటీలో కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాస్ వీ విల్ టేక్ అప్ ద స్పేస్ కరెంట్ అఫైర్స్. ఆ తర్వాత విల్ సీ ఐటీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.